హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో రిలీజ్ అయినటువంటి ఒక యాక్షన్ కామెడీ రొమాంటిక్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే హెబ్బా పటేల్ నటించినటువంటి మ్యారియో. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే బాబ్ మార్లే అనే ఒక పెద్ద డాన్ ని చూపించడం జరుగుతుంది. ఈ బాబ్ మార్లే హెబ్బా పటేల్ ని చాలా తీవ్రంగా ప్రేమిస్తూ ఉంటాడు. ఒకరోజు బాబ్ మార్లే తన అసిస్టెంట్ అయినటువంటి జోరాని పిలిచి, నేను ఒక డ్రగ్ ని తయారు చేయించమని చెప్పాను కదా, ఆ డ్రగ్ ఎంతవరకు వచ్చింది, వెంటనే ఆ సైంటిస్ట్ ని నా దగ్గరికి తీసుకురండి అని అంటూ ఉంటాడు. జోరా వెంటనే ఆ సైంటిస్ట్ ని తన దగ్గరికి తీసుకుని రాగా సైంటిస్ట్ బాబ్ మార్లేని చూసి, నేను చాలా ప్రయత్నం చేశాను, కానీ ఆ డ్రగ్ ను మాత్రం నేను తయారు చేయలేకపోతున్నాను, డ్రగ్ ఫెయిల్ అయ్యింది అని అంటూ ఉంటాడు. దాంతో బాబ్ మార్లే కూడా ఆ సైంటిస్ట్ ని చూసి, నేను కూడా నిన్ను చంపకుండా ఉండడం కోసం చాలా ప్రయత్నం చేశాను, కానీ నేను మాత్రం ఫెయిల్ అవ్వను అని ఆ సైంటిస్ట్ ని చంపేసి, ఆ తర్వాత గ్యాస్ మూర్తి అనే మరొక సైంటిస్ట్ ని కిడ్నాప్ చేయించి తన ద్వారా ఒక కొత్త డ్రగ్ ని తయారు చేయిస్తూ ఉంటాడు. ఆ గ్యాస్ మూర్తి కూడా చాలా తీవ్రంగా ప్రయత్నించి చాలా తక్కువ సమయంలోనే ఒక అద్భుతమైన డ్రగ్ ని తయారు చేస్తాడు. దాని పేరే మ్యారియో. కట్ చేస్తే ఇక్కడ మనకు అనిరుద్ధ్ని చూపించడం జరుగుతుంది. ఈ అనిరుద్ధ్ బార్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. అలాగే అనిరుద్ధ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నటువంటి స్మృతిని చాలా ఇష్టంగా ప్రేమిస్తూ ఉంటాడు. అలాగే ఈ అనిరుద్ధ్కి ఎప్పటికైనా ఒక మంచి వింటేజ్ కార్ ని కొనుక్కోవాలి అని ఒక బలమైన కోరిక ఉండడంతో రెగ్యులర్ గా సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మేటటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్లి ఏదైనా వింటేజ్ కారు వచ్చిందా అని అడుగుతూ ఉంటాడు. అలాగే ఈ అనిరుద్ధ్ డిస్లెక్సియా అనే ఒక డిజార్డర్ తో బాధపడుతూ ఉంటాడు. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే, మనం తనని రైట్ కి వెళ్ళమంటే తన లెఫ్ట్ కి వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే తను కావాలని కాదు, కానీ తనకు తెలియకుండానే మనం రైట్ కి చెప్తే తను లెఫ్ట్ కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ సమస్యతో బాధపడుతున్నటువంటి అనిరుద్ధ్ దానికోసమని ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటాడు. మరోపక్క అనిరుద్ధ్ ఫాదర్ ఊర్లో చాలా అప్పులు చేసేసి ఆ అప్పుల్ని తీర్చడం కోసం మాటిమాటికి అనిరుద్ధ్కి ఫోన్ చేసి డబ్బులు అడుగుతూ ఉంటాడు. అయితే అనిరుద్ధ్ మాత్రం, నీకు నేను డబ్బులు ఇవ్వను, ముందు నేను కారు కొనాలి, ఆ తర్వాత నీకు నేను డబ్బులు ఇస్తూ ఉంటాను అని అంటూ ఉంటాడు. చేస్తే మరోపక్క శివ అనే వ్యక్తిని చూపించగా, తను ఈ మ్యారియో డ్రగ్ ని తీసుకుని బార్ లో కూర్చొని ఫుల్ గా మందు తాగుతూ అక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉండడంతో తనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి తన స్థాయికి మించి మరీ అప్పులు చేసి అక్కడ బెట్టింగ్ వేసి బెట్టింగ్ లో చాలా డబ్బుల్ని పోగొట్టుకుంటాడు. మత్తు దిగిన తర్వాత ఆ శివ వెంటనే బిల్డింగ్ మీదకి వెళ్లి అక్కడి నుంచి కిందకి దూకి తనను తాను ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. వచ్చేస్తే ఇక్కడ మనకు హెబ్బా పటేల్ హీరోయిన్ ని చూపించగా, తను మంచి మంచి మూవీస్ లో యాక్టింగ్ చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు హెబ్బా పటేల్ ని ప్రొడ్యూసర్ పిలిచి, నాకు తెలిసినటువంటి బాబ్ మార్లే అనే ఒక వ్యక్తి ఉన్నాడు, తను ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయబోతున్నాడు, తను నీకు చాలా పెద్ద ఫ్యాన్, నువ్వు ఒకసారి తన దగ్గరికి వెళ్ళి తను చెప్పినటువంటి ప్రోగ్రామ్ లో డాన్స్ చేయాలి, తను బాగా డబ్బులు కూడా ఇస్తాడు అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి హెబ్బా పటేల్ ఆ ప్రొడ్యూసర్ ని చూసి మాట్లాడుతూ, సినిమాల్లో పొట్టి బట్టలు వేసుకుని నటించినంత మాత్రాన మాకు క్యారెక్టర్ లేదనుకోకు, ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు నాకు ఇవ్వద్దు అని చెప్పి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయి తన మేనేజర్ కి ఫోన్ చేసి, ఇప్పుడు వర్క్ చేస్తున్నటువంటి ఈ ప్రొడ్యూసర్ కి మరొకసారి కాల్ షీట్లు ఇవ్వద్దు, వాడికి మనం చాలా దూరంగా ఉండాలి అని తిట్టి చాలా బాధపడి మందు తాగుతూ ఉంటుంది. మరోపక్క మార్కెట్లోకి వచ్చినటువంటి ఈ మ్యారియో డ్రగ్ ని తీసుకోవడం వల్ల చాలా మంది హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతూ ఉంటారు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత డిఎస్పీ అయినటువంటి దుర్గా మీడియా సమావేశం ఏర్పాటు చేసి, మార్కెట్లోకి మ్యారియో అనే ఒక కొత్త డ్రగ్ వచ్చింది, ఆ డ్రగ్ ని తీసుకున్న వాళ్ళు బెట్టింగ్ పెట్టాలనిపిస్తూ ఉంటుంది, అలాగే వాళ్ళకి మద్యం తాగాలనిపిస్తూ ఉంటుంది, వీటితో పాటు వాళ్ళకి సెక్స్ చేయాలనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే ఈ డ్రగ్ ని తీసుకుంటారో వాళ్ళకి బెట్టింగ్ అనే పదం వినిపిస్తే వెంటనే బెట్టింగ్ ఆడాలనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆల్కహాల్ వాసన వచ్చినా సరే, ఒక పెగ్గుకి పడిపోయేవాడు 20 పెగ్గులైనా సరే పడిపోకుండా అలాగే మందు తాగాలనిపిస్తూ ఉంటుంది. వీటితో పాటు వాళ్ళ కళ్ళ ముందు ఏదైనా చిన్న కిస్ సీన్ ని చూసినా సరే వెంటనే వాళ్ళకి సెక్స్ చేయాలి అని చాలా బలంగా కోరిక కలుగుతుంది. ఇవి కనుక వాళ్ళు ఆ సమయంలో చేయకపోతే హార్ట్ అటాక్ వచ్చి ఊపిరాడక వాళ్ళు అక్కడికక్కడే చనిపోతారు. ఈ డ్రగ్ ఇప్పుడు మార్కెట్లో చాలా మంది అవుతుంది. గత నెల రోజుల నుంచి కూడా సిటీలో చాలా మంది ఈ డ్రగ్ తీసుకోవడం వల్ల చనిపోయారు. దీనికి ప్రెజెంట్ ఎటువంటి యాంటీడోస్ కూడా లేదు. ప్లీజ్ మీరందరూ కూడా ఈ డ్రగ్ గురించి ప్రజలందరికీ కూడా తెలిసేలాగా చెయ్యండి అని అంటూ ఉంటుంది.
కట్ చేస్తే మరోపక్క హెబ్బా పటేల్ అనిరుద్ధ్ వర్క్ చేస్తున్నటువంటి ఆ బార్ దగ్గరికి వెళ్లి తనతో ప్రొడ్యూసర్ అసభ్యంగా మాట్లాడాడు అని చాలా బాధతో ఫుల్ గా మందు తాగేస్తూ ఉంటుంది. అలా హెబ్బా పటేల్ ఫుల్ గా మందు తాగేసి ఉండడంతో అనిరుద్ధ్ వెంటనే తనకు నచ్చజెప్పి తనని అక్కడి నుంచి తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళుతూ ఉంటాడు. ఆ సమయంలో అనిరుద్ధ్కి హెబ్బా పటేల్ కారు బాగా నచ్చేయడంతో ఆ కారుని చాలా పొగుడుతూ హెబ్బా పటేల్ ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకుని వెళుతూ ఉంటాడు. ఇది మొత్తం గమనించినటువంటి హెబ్బా పటేల్ ఆ అనిరుద్ధ్ని చూసి, ఏంటి ఈ కార్ అంటే నీకు అంత ఇష్టమా? అయితే ఒక పని చెయ్యి, రేపు మార్నింగ్ వచ్చి ఈ కార్ నువ్వు తీసుకుని వెళ్ళిపో, నీకు నేను ఫ్రీగా ఇచ్చేస్తాను అని అంటూ ఉంటుంది. అయితే ఆ మాటలో ఉన్నటువంటి అనిరుద్ధ్ మాత్రం, మేడం మీరు తాగి మాట్లాడుతున్నారు, నిజం చెప్పండి, నిజంగానే ఈ కార్ నాకు ఇస్తారా అని అడుగుతూ ఉంటాడు. దానికి హెబ్బా పటేల్ కూడా నిజమే చెప్తున్నాను, రేపు మార్నింగ్ వచ్చి ఈ కార్ ని తీసుకుని వెళ్ళిపో అని అంటూ ఉంటుంది. దాంతో అనిరుద్ధ్ చాలా ఆనందంగా హెబ్బా పటేల్ ని చూసి, మేడం నాకు ఫ్రీగా ఏం వద్దు, నేను ఇప్పటి వరకు కొంత అమౌంట్ ని సేవ్ చేసి ఉన్నాను, ఆ డబ్బులు తీసుకొచ్చి నీకు ఇచ్చి కార్ ని తీసుకుని వెళ్తాను, ప్లీజ్ మీరు మాత్రం మర్చిపోవద్దు అని చెప్పి హెబ్బా పటేల్ ని తన ఇంటి దగ్గర వదిలేసి అక్కడి నుంచి అనిరుద్ధ్ తిరిగి తన ఇంటికి వెళ్లిపోతాడు. మరోపక్క బాబ్ మార్లే క్రియేట్ చేసినటువంటి ఆ మ్యారియో డ్రగ్ ని పోలీసులు ఎక్కడ పడితే అక్కడ సీజ్ చేసేస్తూ ఉండడంతో దీన్ని ఎలా కస్టమర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలని ఆలోచిస్తూ సడన్ గా నాకు మంచి ఆలోచన వచ్చింది అని ఆ బాబ్ మార్లే ఆనందంతో డాన్స్ చేస్తూ ఉంటాడు. చూస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ అనిరుద్ధ్ మళ్ళీ హెబ్బా పటేల్ ఇంటి దగ్గరికి వెళ్లి తనని పిలిచి మాట్లాడగా హెబ్బా పటేల్ ఆ అనిరుద్ధ్ ని చూసి, అసలు నువ్వెవరు, అయినా నేను నాకు ఇష్టమైన కారుని నీకెందుకు అమ్ముతాను, మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్లిపో అని తనని అక్కడి నుంచి పంపించేస్తుంది. దాంతో అనిరుద్ధ్ చాలా బాధపడుతూ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తూ వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ, హెబ్బా పటేల్ మేడం గారు నిన్న రాత్రి తన కారు నాకు ఇస్తానని చెప్పింది, ఇప్పుడు మాత్రం దాన్ని నాకు ఇవ్వనంటుంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి అనిరుద్ధ్ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి స్మృతి అనిరుద్ధ్ తో మాట్లాడుతూ, ఏంటి నువ్వు హెబ్బా మేడం దగ్గర ఉన్నావా, తనతో ఎక్కువ మాట్లాడకు, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపో అని అంటూ ఉంటుంది. దాంతో అనిరుద్ధ్ చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉండగా కొంతసేపటి తర్వాత హెబ్బా పటేల్ మళ్ళీ బయటకు వచ్చి అక్కడ వెళ్లిపోతున్నటువంటి అనిరుద్ధ్ ని చూసి, అనిరుద్ధ్ 1 సెకండ్, సారీ నేను మత్తులో మర్చిపోయాను, నీకు కార్ ఇస్తానని చెప్పాను కదా, ఈ కార్ నువ్వే తీసుకో, కానీ ఒక కండిషన్, నా రెండో కార్ సర్వీసింగ్ ఇచ్చి ఉంది, నేను అర్జెంట్ గా నా ఫ్రెండ్ కి ఒక పార్సిల్ ఇవ్వాలి, ఒక 2 గంటల పాటు నువ్వు నాతో పాటు ఉండి ఆ తర్వాత ఈ కార్ ని తీసుకుని వెళ్తావా అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి అనిరుద్ధ్, 2 గంటలేంటి మేడం, మీరు ఆ కార్ నాకు ఇస్తానని చెప్తే ఈ రోజంతా కూడా మీ దగ్గరే ఉంటాను అని చెప్పి హెబ్బా పటేల్ ని వెంటనే కారులో ఎక్కించుకుని వెళ్తాడు. ఆ తర్వాత అనిరుద్ధ్ వెంటనే హెబ్బా పటేల్ ని ఒక అడ్రస్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా హెబ్బా పటేల్ వెంటనే అనిరుద్ధ్ కి ఒక బాక్స్ ఇచ్చి, దీన్ని తీసుకుని వెళ్లి ఇంటి లోపల ఇచ్చిరా అని పంపిస్తుంది. దాంతో అనిరుద్ధ్ వెంటనే ఆ బాక్స్ ని తీసుకుని వెళ్లి ఆ ఇంట్లో ఇచ్చేసి వచ్చేస్తూ ఉంటాడు. అలా హెబ్బా పటేల్ అనిరుద్ధ్ని చాలా ఇళ్ల దగ్గరికి తీసుకుని వెళ్లి అక్కడ బాక్స్ ఇప్పిస్తూ ఉండడంతో అనిరుద్ధ్ వెంటనే హెబ్బా పటేల్ ని చూసి, నిజం చెప్పండి మేడం, అసలు మీరెందుకు ఇలా ఇల్లు తిరిగి బాక్సుల్ని డెలివరీ చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుందో నాకు తెలియాలి అని అంటూ ఉంటాడు. దాంతో అప్పుడు ఆ హెబ్బా పటేల్ అనిరుద్ధ్ని చూసి, నిజం చెప్తాను విను, నిజానికి నా బాడీలో ఒక డ్రగ్ ఉంది, దీనికి యాంటీడోస్ కూడా నా దగ్గర లేదు, నా బాడీలో డ్రగ్ వేసిన వాళ్ళ దగ్గర మాత్రం యాంటీడోస్ డ్రగ్ ఉంది, వాళ్ళు చెప్పినట్లుగా నేను ఈ డ్రగ్ ని డెలివరీ చేయకపోతే వాళ్ళు నాకు యాంటీడోస్ ఇవ్వకుండా నన్ను చంపేస్తారు, ప్లీజ్ నాకు వేరే దారి లేక నిన్ను కూడా నాకు తోడుగా తీసుకుని వచ్చాను, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకు అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి అనిరుద్ధ్ అనవసరంగా ఈ డ్రగ్స్ చిక్కుల్లో ఇరుక్కున్నాను అని చాలా బాధపడుతూ హీరోయిన్ అయినటువంటి హెబ్బా పటేల్ ని ఆ విధంగా ఒంటరిగా వదిలేయడం ఇష్టం లేక తనతో పాటు ఉండాలని డిసైడ్ అవుతాడు. సరిగ్గా అదే సమయంలో వీళ్ళు వెళుతున్నటువంటి కారులోకి వీళ్ళకి తెలియకుండానే బెట్టింగ్ పట్టాభి వచ్చి వీళ్ళ కారులో ఎక్కుతాడు. అలా వీళ్ళు ముగ్గురు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఎక్కడెక్కడ జ్వర డ్రగ్ ను డెలివరీ చేయమని చెప్తుందో అక్కడికి ముగ్గురు వెళ్లి ఆ డ్రగ్ ని డెలివరీ చేసి వస్తూ ఉంటారు. అలా డ్రగ్ ను డెలివరీ చేయడానికి వెళుతున్న సమయంలోనే అనిరుద్ధ్కి తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి స్మృతి డైరెక్టర్ తో ఎఫ్ఐఆర్ లో ఉంది అని తను తెలుసుకుంటాడు. వెంటనే తన దగ్గరికి వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా తనని పట్టుకుని తనని చాలా తీవ్రంగా తిట్టి తనకు బ్రేకప్ చెప్పేసి ఆ హెబ్బా పటేల్ మరియు పట్టాభితో కలిసి చాలా బాధపడుతూ కారులో వెళుతూ ఉంటాడు. ఆ తర్వాత అనిరుద్ధ్, హెబ్బా పటేల్ మరియు పట్టాభి ముగ్గురు కలిసి వాళ్ళు డ్రగ్ డెలివరీ చేయవలసినటువంటి ప్లేస్ కి కాకుండా రాంగ్ ప్లేస్ కి వెళ్లి అక్కడ ఉన్నటువంటి గులాబ్ అఖ్తర్ కి వీళ్ళు తీసుకుని వెళ్లి డ్రగ్ సప్లై చేస్తారు. గులాబ్ అఖ్తర్ అక్కడికి వచ్చినటువంటి హెబ్బా పటేల్ ని చూసి ఆనందంతో ఎగిరి గంతేస్తూ ఉంటాడు. ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి గులాబ్ అఖ్తర్ కూడా హెబ్బా పటేల్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎప్పటికైనా హెబ్బా పటేల్ నా సొంతం అవ్వాలి అని తనని చాలా తీవ్రంగా ప్రేమిస్తూ ఉంటాడు. అప్పుడే గులాబ్ అఖ్తర్ కి హెబ్బా పటేల్ బాడీలో ఒక డ్రగ్ ఉందని, ఆ డ్రగ్ కి యాంటీడోస్ బాబ్ మార్లే దగ్గర ఉంది, హెబ్బా పటేల్ ఆ బాబ్ మార్లే దగ్గరికి వెళ్ళకపోతే తను చనిపోతుంది అని తెలియడంతో గులాబ్ అఖ్తర్ చాలా కోపంతో, ఆ బాబ్ మార్లేనా, వాడు నా బద్ద శత్రు, నేను హెబ్బా పటేల్ ని ఎలాగైనా వాడి దగ్గర నుంచి కాపాడుకుంటాను అని అనిరుద్ధ్, హెబ్బా పటేల్ అలాగే పట్టాభి, గులాబ్ అఖ్తర్ అందరూ కలిసి ఆ బాబ్ మార్లే దగ్గరికి బయలుదేరి వెళ్లిపోతారు. ఆ తర్వాత గులాబ్ అఖ్తర్ వెంటనే ఆ బాబ్ మార్లేతో గొడవ పడుతూ హెబ్బా పటేల్ నాది అని ఫైట్ చేస్తూ ఉండడంతో బాబ్ మార్లే మాత్రం నాకు దక్కంది మరి ఎవరికి కూడా దక్కకూడదు అని ఆ హెబ్బా పటేల్ కి ఇవ్వవలసినటువంటి యాంటీడోస్ ని నాశనం చేయ
చేయబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పట్టాభి అక్కడికి గన్ను తీసుకుని ఎంట్రీ ఇచ్చి ఆ బాబ్ మార్లే మనుషులందరినీ కూడా షూట్ చేస్తూ ఉంటాడు. అది చూసిన వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. అప్పుడు పట్టాభి మాట్లాడుతూ, నేను ఒక పోలీస్ ఆఫీసర్ ని, ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు? నేను ఇంత కోపంతో మీ అందరినీ చంపడానికి కారణం ఒకటే. నా తమ్ముడైనటువంటి శివ మీ డ్రగ్ కి ఎడిక్ట్ అయ్యి తను బాగా బెట్టింగ్లు వేసి తర్వాత తనకు తానే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మీకు తెలియని మరొక విషయం ఏమిటి అంటే, ఎప్పుడైతే మీరు హెబ్బా పటేల్ కి డ్రగ్ ఇచ్చారో అదంతా కూడా ఈ అనిరుద్ధ్ చూసి మా డిఎస్పీ దుర్గా గారికి ఇన్ఫార్మ్ చేశారు. దాంతో డిఎస్పీ దుర్గా గారి ఈ ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారమే మేము అందరం కూడా నడుచుకున్నామని చెప్పి బాబ్ మార్లే మరియు గులాబ్ అఖ్తర్ గ్యాంగ్ మొత్తాన్ని కూడా షూట్ చేసి చంపేస్తాడు పట్టాభి. ఆ తర్వాత వెంటనే బాబ్ మార్లే దగ్గర ఉన్నటువంటి యాంటీడోస్ తీసుకుని హెబ్బా పటేల్ కి వేయడంతో హెబ్బా పటేల్ నార్మల్ అవుతుంది. దాంతో హెబ్బా పటేల్ మరియు అనిరుద్ధ్ ఇద్దరు కూడా ఒకటవుతారు. మరోపక్క సిటీలో ఉన్నటువంటి ఈ రెండు గ్యాంగ్స్ ని కూడా అంతం చేసినందుకు డిఎస్పీ దుర్గాకి మంచి పేరు రావడంతో తను చాలా ఆనందపడుతూ ఉంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఒక రాజు 365 మందిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఒక భార్య తన భర్తని మరొక మహిళకిచ్చి ఎందుకు పెళ్లి చేసింది? పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే నాకు పెళ్లి కాలేదు అని చెప్పి మరొక మహిళని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యలందరం ముందర భర్త ఏం చేశాడు? పునర్జన్మ ఎత్తినా కూడా దెయ్యం ఎందుకు తనని వదలలేదు? గత జన్మలో తను ఏం చేశాడు? చివరికి ఆ దెయ్యం తనని విడిచిపెట్టిందా లేదా అన్నదే 2025లో పంజాబీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి జాత్ ను చుడేల్ తక్రీ మూవీ స్టోరీ. ఈ పంజాబీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.